నాగర్ కర్నూలులో కుమ్మరి గ్రామంలో జరిగిన ఇష్యూ గురించి షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. పిల్ల చావడానికి గల్లాటకు సంబంధం ఏం లేదు, అది నేచురల్ డెత్ గా మేము ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది కాబట్టి. అన్న శంకర్ అన్న వారం రోజుల తర్వాత మంచి ఆలోచించి స్పందించి నువ్వు బాగా మాట్లాడుతావు, సపోర్టింగ్గా ఉంటావేమో అనుకున్నా. కానీ నువ్వు మాట్లాడింది ఏంది, అక్కడ అసలు ఆ పసిపాపనే లేదు, పసిపాపకు ఈ గల్లాటకు సంబంధమే లేదు అని చెప్పినావు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఒకసారి ఇక్కడ ఒక ఫోటో పెడతా చూడన్నా, అక్కడ తల్లి పసిపాపను ఎత్తుకొని అక్కడ వాళ్ళ హస్బెండ్ను వాళ్ళ అత్తగారిని కొడుతుంటే అక్కడ నుంచి చూస్తూ ఉంది. ఒకసారి ఫోటో చూడన్నా, ఫోటోలో పాప ఉంది. ఎవరు చెప్పిరన్నా నీకు? మళ్ళీ ఇంకొకటి చెప్తున్నావు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పసిపాపకు ఈ గొడవకు సంబంధం లేదని. అన్న ఒక్కటి అడుగుతా, నువ్వు పోయింది ఎక్కడికన్నా? మద్దతుగా ఎవరికి? నిందితులకు మద్దతుగా ఒక సభ పెడితే ఆ సభలో నువ్వు అటెండ్ అయినావు. నువ్వు కరెక్టు బాధితులను తెలుసుకొని ఇష్యూ జరిగింది ఏంది అని తెలుసుకొని పోవాలి. కానీ నిందితులకు ఎవరైతే ఆ పసిపాపను తన్ని చంపిర్రో వాళ్ళ దగ్గర పోయి మద్దతుకు అక్కడ మీ పార్టీ సపోర్టింగ్ గురించి పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అంటే, ఎవరైనా సరే తప్పు చేసిన వారి దగ్గరికి పోయి అడిగితే వాళ్ళదే కరెక్ట్ అని చెప్తారు కదన్న. కానీ ఒక్కటి ఏంటి అంటే అన్న, మన రజక జాతి నుంచి ఒక ఎమ్మెల్యే అయిందని చెప్పేసి సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు తెలిసిందా నిజ స్వరూపం. నువ్వు రజకులకు మద్దతుగా లేవన్నా, నీ పార్టీకి నీ ఎమ్మెల్యే స్థానానికి మద్దతుగా ఉన్నావు అన్న. నువ్వు ఇష్యూ పైన స్పందించకపోయినా ఏం ప్రాబ్లం లేకుండే, కానీ ఈ ఇష్యూకు ఆ పసిపాపకు సంబంధం లేదన్నావు చూడన్నా, అది కరెక్ట్ కానే కాదు. నువ్వు తెలుసుకోవాలి అసలు జరిగింది ఏంది, అసలు అక్కడ జరిగింది ఏంది, మల్లన్న జాతర దగ్గర జరిగింది ఏంది, ఇష్యూ ఏంది, అసలు అక్కడ రజక బిడ్డ చాకలామె చంద్రకళను ఎందుకు అక్కడున్న శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఆ మాట మాట్లాడిండు, అవన్నీ తెలుసుకోవాలన్నా. తెలుసుకున్న తర్వాత అసలు నిజమేంది అబద్ధమైంది అప్పుడు మాట్లాడాలి అన్న. నేను చెప్తాన్నా అసలు ఏం జరిగింది. నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో ప్రతిసారి మల్లన్న జాతర జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 తారీఖు మల్లన్న జాతర జరిగింది. ఆ మల్లన్న జాతరకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారన్న. అయితే చాకలి చంద్రకళ, కుమ్మెర గ్రామానికి చెందిన చాకలి చంద్రకళ, అతని కొడుకు ఒక బిడ్డ ఉంటుంది. అతని కొడుకు గణేష్, అతను ఒక ఎస్సీ మహిళను ప్రేమించిండు, పెళ్లి చేసుకున్నాడు. దానికి కూడా ఆ చాకలి చంద్రకళ ఆహ్వానం పలికింది. 2 నెలల పాప పుట్టింది. 2 నెలల పాపను పుట్టిన తర్వాత ఆ శివుని దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి ఆ పాపను తీసుకొని పోతే అక్కడున్న శ్రీనివాస్ రెడ్డి అక్కడ వాళ్ళని ఆపిరు అన్న. ఒక్కటి నాకు చిన్న డౌటు, చాకలి వాళ్ళు ఏ టెంపుల్కైనా ఎలాంటి కార్యక్రమాలైనా చాకలి వాళ్ళే పనిచేస్తారు కదా, మరి వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది కదా పోనీకి. అయినా అక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక రెడ్డి వర్గానికి చెందిన క్యాండిడేటు అక్కడ ఆపి 100 రూపాయలు ఇస్తేనే లోపల పంపిస్తా అని అడిగిండు. అయితే ఎప్పుడు లేని విధంగా మల్లన్న జాతరలో ఎప్పుడు కూడా ఎంట్రీ ఫీజు లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్పంచ్ అక్కడ తుక్కారం రెడ్డి గెలిచిన తర్వాత అక్కడ లోపల మల్లన్న జాతరను దర్శించుకోవాలంటే 100 రూపాయలు ఇక్కడ టోకెన్ కడితేనే లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. అయితే అక్కడున్న చాకలి చంద్రకళ అడిగింది, మాకు కూడా చాకలలో కూడా 100 రూపాయలు కట్టన్నా. సరే కడతాం, కడితే టోకెన్ ఏది అని అడిగిండు. ఇవన్నీ అడుగుడుతోని శ్రీనివాస్ రెడ్డికి కోపం వచ్చి అతని వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టిండు. వాళ్ళ అమ్మను, వాళ్ళ ఇక జాతిని, కులాన్ని, ఒక ఆడవాళ్ళు అని చూడకుండా వాళ్ళ నోటికి వచ్చింది తిట్టిండు. అది తెలుసుకున్న గణేష్ అక్కడ కుమ్మెర గ్రామం విలేజ్లో వాట్సాప్ గ్రూప్లలో ఇక్కడ మా ఆడవాళ్ళను, మా అక్కను, మా చెల్లెను ఇట్లా తిట్టిండు అని చెప్పేసి గ్రూప్లో పెడితే, ఇట్లా తిట్టిండు మిమ్మల్ని కూడా, అంటే మీ రెడ్డి వర్గాలను కూడా, మీకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని తిడితే ఎట్లుంటుంది అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో పెడితే, అది తెలుసుకున్న అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న రెడ్డి వాళ్ళు తెలుసుకొని వాళ్ళను తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టి ఒక రూమ్లో అక్కడ వేసి అతన్ని 8 మంది దుండగులు ఆ బక్క పల్సటి మనిషిని
ఎట్లా పడితే అట్లా చితకబాదిరు. తుక్కారం రెడ్డి అనే సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిచిండు, అక్కడనే ఉన్నాడు, దగ్గరుండి మరీ కొట్టించిండు. అలా సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, నరేష్ రెడ్డి, ఇట్లా 8 మంది రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు ఆ అబ్బాయిని, గణేష్ అనే అబ్బాయిని, బక్కపలసటి మనిషిని వాని చితకబాదిరు. వాళ్ళ అమ్మ తల్లి అడ్డం వచ్చినా కానీ కాల్ముక్త బాంచనన్నా కానీ తల్లిని కూడా కొట్టిరు. కాల్ముక్త అన్న తప్పైంది, మాదే తప్పైంది అని చెప్పేసి కూడా, అంటే వాళ్ళ తప్పు కాకుండా తప్పైంది అని చెప్పి దండం పెడుతున్నా కూడా ఈప్ల పొండి కొట్టిరు. ఆ వీడియోలన్నీ మీరు చూసిరు. ఓకే, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కదన్నా శంకరన్న. ఎంతో ఆతులతోని రజక బిడ్డలు మా ఎమ్మెల్యే ఉండు కొద్దిగా సపోర్టింగ్ ఉంటాడు అని చెప్పేసి చాలామంది ఆలోచించరు. కానీ ఇప్పుడు తెలిసిందన్న నీ నిజ స్వరూపం. అయితే ఇంకో కోణం దీంట్లో ఏముంది అంటే, ఒకటి అక్కడ 100 రూపాయల కాడ గొడవైంది, మల్లన్న జాతరకు దర్శనానికి వెళ్తే 100 రూపాయల కాడ రొల్లైంది. ఇంకోటి ఈ తుక్కారం రెడ్డి అనే రీసెంట్గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అతనికి ఓటేయలేదని చెప్పేసి, ఏది కాంగ్రెస్ పార్టీ తరఫున తుక్కారం రెడ్డి సర్పంచ్గా నిలబడ్డందుకు ఓటేయనందుకు అదొక్క మైండ్లో పెట్టుకొని, అంటే 100% ఆమె ఓటేయలే, వేరే సైడు తిరిగింది, వేరే పార్టీ సైడు ఓటేసినని తెలుసుకుని అందుకు ఆ కోపంతో కూడా ఆ ఫ్యామిలీని అట్లా చిత్రహింసలు పెట్టారు, నాకు సపోర్ట్ చేయవా అనేసి. అంటే ఇదంతా కోపం. ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ అబ్బాయి అంటే చంద్రకళ వాళ్ళ అబ్బాయి ఒక మహిళను, ఎస్సీ మహిళను లవ్ చేసుకున్నాడు అని చెప్పేసి అదొక్క కోపం. అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా, వాళ్ళు లవ్ చేసుకున్నా వాళ్ళు మంచిగానే కలిసి ఉన్నారు, అదంతా వాళ్ళకిలే నొప్పి నీకెందుకు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ మల్లన్న జాతరకి వెళ్ళిన వీళ్ళు టోకెన్ దగ్గర ఇష్యూ అని స్ప్రెడ్ చేసి వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టారు. అయితే అక్కడ మౌనిక చిన్న పాపను ఎత్తుకొని వచ్చి నీకు దండం పెడతా, చిన్న పాప ఉందని చెప్పేసి బతిమలాడుతుంటే అక్కడున్న మధుసూదన్ రెడ్డి కాలుతో అన్న కాలుతో తంతే ఆ చిన్న పాప పోయి దూరం పడ్డది. ఏడుస్తుందని చెప్పేసి ఆ పాపకు పాలిస్తే 2 పాల బుక్కలు దాగానే స్పందన లేదు. ఇది అన్న తెలుసుకో అన్న. ఫస్ట్ అక్కడ నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకోగానే మృతి చెందింది. కొంతమంది అంటారు పాపకు అసలు గాయాలే కాలేదు, కొంచెం కూడా ర్యాషెస్ జరగలేదు అని. అన్న ఒక్కటి చెప్తా, 2 నెలల పాప ఎట్లా క్యారీ చేస్తారన్న? వాళ్ళకి ఒక క్యారీ ఉంటుంది, మెత్తడి స్పాంజ్ టైప్ ఉంటుంది. నువ్వు ఎంత వేసినా కానీ పెయిన్ ఎక్కడ గాయాలు కావన్నా, కానీ లోపట శరీరం లోపట ఏమైంది ఎట్లా తెలుస్తుంది? శరీరం లోపట ఏం దెబ్బ తాకిందో, పాపకు ఏం ఎఫెక్ట్ అయిందో ఎట్లా తెలుస్తుంది? మీరు ర్యాషెస్ రాలేదు, గాయాలు కాలేదు అన్న, వాళ్ళు కొట్టింది కట్టెలతో కాదన్న, కాలుతో అనిరా అన్న. కాలుతో తంతే ఆ పాప కింద పడితే ఆ దెబ్బకు అది చనిపోయింది. మీరు దేనితోనైనా కొడితే అంటే గుర్తుంటేనే పాప కొట్టినట్టు అన్న, మీ దెబ్బలకు కదా చనిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ నిందితులను అరెస్ట్ చేయలేదు, తీసుకోలేదు, ఇంకా ఆధీనం తీసుకోలేదు. షాద్నగర్ శంకర్ గారికి నేను ఒకటి చెప్తున్నా, అసలు ఈ బాధితులు ఎవరు, ఈ పాప చనిపోయిన వాళ్ళ కుటుంబము, వీళ్ళు బెదిరిస్తుంటే వీళ్ళు ఆ ఊరు నుంచే వేరే ఊరికి వెళ్ళిపోయారు, కుమ్మెర గ్రామం నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళిపోయారు. నువ్వు అంతగా తెలుసుకోవాలనుకుంటే బాధితుల దగ్గర పోయి తెలుసుకోవాలి ఏం జరిగింది ఏంది అని. కానీ వాళ్ళు అరేంజ్ చేసిన దానికి వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటే పక్కంటి ఎమ్మెల్యే చాయ్ తెప్పి నీళ్ళు తెప్పి అని అంటారు. అంటే వాళ్ళు అరేంజ్ చేసిన మీటింగ్కు నువ్వు పోయి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడు. ఈ రజక జాతి బిడ్డలైతే నీకు అది కరెక్ట్ కాదే కదన్న. రజక జాతి బిడ్డలకైతే ఒక సిగ్గుచేటుగా ఉంది నిన్ను ఎమ్మెల్యే, మా రజక జాతి నుంచి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి. ఒకటేనా ఏదైనా తెలుసుకొని, ఇప్పుడు నీ పక్కకే ఉన్నాడు ఎంపీ రవి గారు, అతను పోయి డైరెక్ట్ ఆ బాధితులను ఎవరైతే ఆ పసిపాప చనిన తల్లి అత్తమ్మ ఆయన ఉండో వాళ్ళ దగ్గర పోయి కలిసి వచ్చిండు. తక్షణమే అతని జోబులకి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసిచ్చిండు. అది కరెక్టు. కానీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి, లేకుంటే నువ్వు ఈ ఇష్యూ పైన స్పందించకుండా ఏం కాకపోవు, కానీ స్పందించి గలీజ్ అయిపోయినావు. ఇప్పటికి కూడా ఈ ఇష్యూ అసలు నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామం ఇష్యూ ఎట్లా స్ప్రెడ్ అయిందంటే రాజకీయంగా స్ప్రెడ్ అయిపోయింది.
బీసీలు ఇకనైనా ఈ ఇష్యూ జరిగినాక కూడా మేలుకోవాలి. ఇంకా అయ్యా దొర రెడ్డి అనుకుంటా బాంచన్ అనుకుంటా బతికే రోజులు ఇంకా లేవు. గ్రామంలో జరిగిన ఇష్యూ తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అయ్యా ఆ దొర నా మీద చెయ్యేసిండు, ఆ పటేల్ నా మీద చెయ్యేసిండు, ఆ పటేల్ నా మీద ఊమేసిండు, పటేల్ నా ఇంట్లో అడుగు పెట్టిండు అనేసి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ ఇకనైనా మారండి. ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇష్యూ అంటే ఇలాంటి ఇంకా ఎక్కడ జరగకూడదు. అర్థమైంది కదా శంకరన్న ఏం జరిగిందో. ఇప్పటికైనా తగ్గేది ఏం లేదు. పోయి నా బాధితులను పరామర్శించు, ఏం జరిగిందో కనుక్కో అన్న. ఇప్పటికైనా మన రజక జాతి ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చిండు, నాకు అండగా నిలబడ్డాడని వాళ్ళ కుటుంబం సంతోషపడతారన్న. అసలు ఈ ఇష్యూ ఇంత 18 తారీఖు జరిగిన ఇష్యూ 21 వరకు ఆ పాప చనిపోయినాక విశ్వరాజ్ మహారాజ్ అతనే లేకుంటే ఈ ఇష్యూ స్ప్రెడ్ కాకపోవు. విశ్వరాజ్ మహారాజ్ చనిపోయిన ఆ పసిపాపకు న్యాయం జరగాలని చెప్పేసి అక్కడ ధర్నా ఉండడంతో పోలీసులను అడగడంతో అన్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మీరు అరెస్ట్ చేయకుండా మీ జాబులు ఎందుకు, మీ యూనిఫామ్ ఎందుకు అని అడిగినందుకు మళ్ళీ ఇంకోటి ఈ కుల సంఘాలు, ఈ తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ వచ్చే వరకు ఆ వీడియో వైరల్ కావడంతో ఈ ఇష్యూ స్ప్రెడ్ అయింది తప్ప లేకుంటే అది లోపనే విశ్వరాజ్ మహారాజ్ గారు లేకుంటే ఆ లోపనే కమ్మేస్తుండే. వీళ్ళు లేకుంటే ఆ ఇష్యూ ఇంత స్ప్రెడ్ కాకపోవు. ఎవరైతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు స్పందించారు. తీన్మార్ మల్లన్న వెళ్ళిండు, మీతో అవుతుందా నేను తీసుకురావనా నిందుతున్నాని అక్కడ పోలీస్ వ్యవస్థను అడిగిండు. అందుకు ఈ ఇష్యూ చాలా స్ప్రెడ్ అయింది తప్ప లేకుంటే ఈ ఇష్యూ అంత స్ప్రెడ్ కాకపోవు. మీకు తెలిసిన విధంగా ఈ రజక జాతి ముద్దుబిడ్డకు బీసీ వర్గానికి చెందిన ఈ పసిపాపకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. ఫ్రెండ్స్, జరిగింది ఇది ఇష్యూ. తెలుసుకొని మాట్లాడాలి, లేదా సైలెంట్గా కూర్చోవాలి అంతే తప్ప వారికి ఎవరు ఈ షాద్నగర్ ఎమ్మెల్యే వారికి రెడ్డి వర్గానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఓవరాల్ రాజకీయాలకు కూడా ఎట్లా కూడా నువ్వు నచ్చలేవన్నా అది 100% తప్పు. నువ్వు మాట్లాడింది ఇప్పటికైనా తప్పేం లేదు. నీ పార్టీ పగ్గాలు పక్కకు పెట్టుకొని ఆ బాధితులను కలిసి ఏం జరిగిందో పరామర్శించు. ఏదైనా వీలైతే తక్షణ సాయం చేయన్నా. కానీ అంతే తప్ప నువ్వు పార్టీకి సపోర్ట్ చేసి కులాన్ని దూరం నెట్టకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తెలియని వాళ్ళు, అసలు ఇష్యూ ఎట్లా జరిగిందో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? బాయ్.